హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్‌గా నిన్న ఈవినింగ్ బయటికెళ్ళాము. ఎందుకెళ్ళాము అంటే నిన్న నా బర్త్‌డే అనమాట. నిన్న జనవరి 8 డేటు. జనవరి 8 నా బర్త్‌డే. ఈ వీడియో నిన్న షూట్ చేసింది. ఈరోజు జనవరి 9 ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. రెస్టారెంట్‌కైతే ఎళ్ళాము ఈవినింగ్. మార్నింగ్ అయితే గుడికెళ్ళాము. యాక్చువల్‌గా ఇందులో కట్టుకున్న శారీ నేను ఆల్రెడీ శారీ స్టైల్‌లో చూపిచ్చాను. గుడికెళ్ళేటప్పుడు వేరే శారీ కట్టుకున్నాను. రెస్టారెంట్‌కి గదా అని చెప్పేది అయితే ఇదైతే నాకు కొంచెం కంఫర్ట్‌గా అనిపిస్తుందని చెప్పి ఈ శారీ అయితే కట్టుకున్నాననమాట. సో, ఇక్కడ నేనైతే రెస్టారెంట్ పేరు అదేమీ చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు క్లెయిమ్ ఏస్తారనమాట. అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ రెస్టారెంట్ పేరు అది మనం గనక మెన్షన్ చేసాము అంటే వాళ్ళు క్లెయిమ్ ఏస్తారు. సో, అందుకని చెప్పి నేను ఇక్కడ రెస్టారెంట్ పేరు అదైతే ఏమీ చెప్పట్లేదు. ఆ రెస్టారెంట్‌కైతే ఇన్‌సైడ్ ఇదనమాట. లోపల మేము కూర్చున్న టేబుల్ అయితే ఇది. ఏ టేబుల్‌కి ఆ టేబుల్ సెపరేట్‌గా ఇలా సెక్యూర్‌గా సెపరేట్ చేసున్నారనమాట. సో, ఇక్కడైతే కొన్ని ఆర్డర్ అయితే ఇచ్చాము. ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ తర్వాత ఒక స్టార్టరు, ఆ తర్వాత బిర్యానీ ఏదో ఆర్డర్ చెప్పాము. సో, ఫస్ట్ అయితే సూప్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి బ్రోకలీ సూప్ అనమాట. బానే ఉంది. కానీ కొంచెం బ్రోకలీ అనేది పచ్చి పచ్చిగా ఉంది. అసలేం ఉడకలేదనమాట. జస్ట్ ఓన్లీ సూప్‌లో వాళ్ళు ఆ బ్రోకలీ అలా కలిపేశారు. ఆ సూప్ తర్వాత వాళ్ళైతే ఈ కాంప్లిమెంటరీ ఫుడ్ అయితే ఇచ్చారనమాట. ఇదేం లేదు ముద్దపప్పు, అలాగే ఉసిరికాయ పచ్చడి, దాని మీద నెయ్యేసి ఇలా ముద్దలాగా కలిపి కాంప్లిమెంటరీ ఫుడ్ అని ఫ్రీగా ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి న్యాచురల్‌గా మనం ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందనమాట. ఆ కాంబినేషన్ అది చాలా చాలా సూపర్‌గా ఉంది. నెయ్యి కూడా ఏశారు. చాలా సూపర్‌గా ఉంది. ఈ కాంప్లిమెంటరీ ఫుడ్ తర్వాతైతే మనకి పెప్పర్ చికెన్ ఫ్రై వచ్చింది. చాలా బాగుంది. ఇందులోకి సాసు, అలాగే స్లైసెస్‌లాగా కట్ చేసిన క్యాబేజీ, క్యారెట్, అలాగే టమాటాలు సాస్ కూడా ఇచ్చారనమాట. చాలా సూపర్‌గా ఉంది. సో, అదయిపోయిన తర్వాత బిర్యానీ అయితే వచ్చింది. బిర్యానీ మేము ఫిష్ బిర్యానీ చెప్పాము. అంటే బిర్యానీ రైసు దాంతో పాటుగా ఫిష్ కర్రీ ఇచ్చారనమాట. ఈ ఫిష్ కర్రీ కూడా చాలా సూపర్‌గా ఉంది. అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టుందనమాట. బిర్యానీ కూడా ఎక్కువేం మసాలాలు లేకుండా చాలా లో ఫుడ్ లాగా అనిపిస్తుందనమాట. చాలా సూపర్‌గా ఉంది. నైట్ టైం కాబట్టి మేము చాలా తక్కువ ఆర్డర్ చేసాము. హెవీ ఫుడ్డు అంటే ఎక్కువ ఏమి ఆర్డర్ చేసుకోలేదు. నైటే కదా అని చెప్పేసి తక్కువే ఆర్డర్ చేసుకున్నాము. అంటే మనకి ఎంత సరిపోద్దో అంతే ఆర్డర్ చేసామనమాట. సో, ఫైనల్‌గా బిర్యానీ టేస్ట్ చేసాము. చాలా సూపర్‌గా ఉంది. చాలా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఈ బిర్యానీ తిన్న తర్వాత కూడా హెవీగా ఏం లేదు. చాలా లైట్‌గానే అనిపిచ్చింది బిర్యానీ గూడా. ఫైనల్‌గా డెజర్ట్ ఏదన్నా ఆర్డర్ పెడదామనుకున్నాము. కానీ ఎందుకులే బయట ఇంకా అంతా నైట్ హెవీ అయిపోతుంది గదా అని జెప్పేసి ఇంటికొచ్చి ఈ పల్లీ పట్టి అయితే తిన్నాము. ఇది యాక్చువల్‌గా నేను ఒక 4, 5 డేస్ బ్యాక్ ఇంట్లో చేశాననమాట. ఇంట్లో ఏం తినడానికి లేవు గదా అని జెప్పి ఇదైతే తింటారు, బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అని జెప్పేసి ఇది చేశాను. సో, నైట్ ఇంటికొచ్చి అయితే ఇది తిన్నాము. బయట ఏదో తినడం ఎందుకు, మన ఇంట్లో చేసుకున్న మంచి ఫుడ్ ఉంది గదా అని జెప్పి సో, ఇది తిన్నామనమాట. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి.